హలో అమ్మా, నేను దేవకిని మాట్లాడుతున్నాను. దేవకి, అక్క ఎలా ఉంది? అక్కడ మీకు అనుకూలంగా ఉందా? ఏం పరీక్షలు పెడుతున్నారే? అమ్మా, పరీక్షలు అయిపోయాయి. అక్క అన్ని పరీక్షల్లో గెలిచింది. ఏంటే, అక్క అన్ని పరీక్షల్లో నెగ్గిందా? నువ్వు చెప్పింది నిజమేనా? ఏమేం పరీక్షలు పెట్టారే? పరీక్షలు ఏమేం పెట్టారో వచ్చి వివరంగా చెప్తాలే. అక్క గెలిచింది, నిజం. అది చెప్పడానికి నీకు ఫోన్ చేశాను. దేవకి, ఆ చంద్రలేఖ వాళ్ళు ఏమైనా అన్నారా? అంటున్నారా? అన్న వాళ్ళ నోర్లు మూతపడ్డాయి. ఇంకా అక్కని ఒక్క మాట అనే అర్హత వాళ్ళకి లేదు. అంటే ఆదిత్య గారు ఊరుకోరమ్మా. ఇంకా ఆదిత్య గారితో అక్క పెళ్లి జరగడానికి ఏ అభ్యంతరమూ లేదమ్మా. ఎవ్వరూ ఆటంకపరిచే వాళ్లే లేరు. అంతా భగవంతుడి దయమ్మా. అక్క అదృష్టమమ్మా. అదృష్టం కూడా దేవుడి దయనే. సరేలే, అక్క ఆదిత్య గారి భార్య అవుతుంది. మంచి వార్త చెప్పి మనసు కుదుటపడేలా చేసేవే. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. అక్కేలా ఉందే? అక్కకేమమ్మా, రాణి కాబోతుంది. అందరి అభినందనలు అందుకుంటుంది.